మోషే మీద సనిగారు. అలా సనిగినప్పుడు దేవుని యొక్క కోపం వీళ్ళ మీద రగిలి అప్పుడు ఆ ప్రాంతంలో భయంకరమైన తాపకరమైనటువంటి సర్పములను వచ్చినాయి. శాపగ్రస్తమైనటువంటి ఈ తాపకరమైనటువంటి సర్పములు వచ్చి అనేక మందిని కరుస్తూ ఉంటుంటే చాలామంది చచ్చిపోయారు. చాలామంది చనిపోతూ ఉంటుంటే భారం కలిగినటువంటి దైవ సేవకుడైనటువంటి మోషే ప్రార్థన చేసి, దేవా మా పిల్లల్ని రక్షించు, మా ప్రజల్ని కనికరించు, మా ప్రజల యొక్క బుద్ధిహీనత నుంచి విడిపించు అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే కృపగల దేవుడు, కనికరం గల దేవుడు, రక్షించడానికి సిద్ధ మనసు గల దేవుడైన యెహోవా మోషేతో చెప్పాడు, నీవు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఒక స్తంభం మీద దాన్ని నిలుపు. ఎవడైతే గనక పాము కాటు గురవుతాడో వాడు ఆ స్తంభం మీద ఉన్నటువంటి ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తే వాడు తిరిగి బ్రతుకుతాడు అన్నాడు. ఆ విధముగానే ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూసిన వాళ్ళు అనేక మంది బ్రతికారు. ఇత్తడి సర్పం చూసిన అనేక మంది వా యొక్క పాము కాటు గురైనా కానీ తిరిగి బ్రతకగలిగారు. అదే ప్రక్రియ, అదే పని ఈ రోజున మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు, మనము స్తుతిస్తున్నటువంటి సర్వశక్తి గలటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువలో ఇత్తడి సర్పం వలె పైకెత్తబడ్డాడు. ఎవరైతే గనక ఈ రోజున గాయపడి, ఎవరైతే గనక ఈ సర్పపు కాటు గురై ఆ లోకరక్షకుడైనటువంటి ఇత్తడి సర్పం వలె ఎత్తబడినటువంటి ఆ దేవాతి దేవుని వైపు, ఆ లోకరక్షకుడు యేసుక్రీస్తు వైపు మనము నిదానించి చూసినప్పుడు మనం రక్షించబడతాం. మనం తిరిగి బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున మనిషి ఏ విధంగా పాము కాటు గురవుతున్నాడు నేను చెప్తాను కొన్ని విషయాలు. మొట్టమొదటిది, రక్షించబడినప్పటికి కూడా, బాప్తిసం పొందినప్పటికి కూడా, మారు మనసు పొందినామని చెప్పుకున్నప్పటికి కూడా ఈ రోజున చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టడానికి లేదా వెనకంచి వేయడానికి, తిరోగమనం వెళ్ళడానికి, మరలా ఐగిప్తి ఆలోచనలోకి వెళ్ళడానికి మొదటి ప్రధాన కారణము మనల్ని ఒక రకమైనటువంటి పాము కాటుకు గురవుతున్నాం. అవి ఏంటంటే, మొట్టమొదటిది నిరుత్సాహం. రక్షించబడిన, బాప్తిసం పొందిన, మందిరానికి వస్తున్నా, పాటలు పాడుతున్నా, వాక్యం చెప్తున్నా ఏదో తెలియనటువంటి నిరుత్సాహం. ఈ నిరుత్సాహం అనేటువంటి ఆ పాము కాటు గురైన వాళ్ళు యేసు ప్రభు వారిని చూసి నిరుత్సాహం నుంచి బయటపడడానికి, ఆ రోజున ఆ పాము కాటు గురైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా తిరిగి బ్రతికారో నువ్వు నేను కూడా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం.